పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. క్వెషన్‌కి అర్థం ఏంటి? దీస్ హగార్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ మీ. అంటే ఈ యొక్క హగార్డ్ ఫేసెస్ అంటే బాగా అలిసిపోయిన మొక్కలు. ఇక్కడ పోయం ఏం చెప్తుందంటే అలిసిపోయిన మొహాలు నీవి కావచ్చు లేదా నావి కావచ్చు అని చెప్పడం. ఓకేనా? జీవితంలో అందరి కష్టాలు ఉంటాయని అర్థం. ఇది ఎందులో నుంచి ఇచ్చిందమ్మా? టైటిల్ రెఫ్యూజీస్ రిటన్ బై బ్రెయిన్ బిల్స్టన్. రెఫరెన్స్ అంటే కథని ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది పోమ్ రెఫ్యూజీస్ బై బ్రెయిన్ బిల్స్టన్. పోయం లో ఫస్ట్ హాఫ్ అన్నమాట, రెఫ్యూజీస్ నుంచి. ఎవరు రాశారు? బ్రెయిన్ బిల్స్టన్ రాశారు. ఓకేనమ్మా. కాంటెక్స్ట్. ఇన్ ది టాప్ డౌన్ రీడింగ్ ఆఫ్ ది పోమ్ ది స్పీకర్ అపియర్స్ టు ఎక్స్ప్రెస్ హార్ష్ జడ్జ్మెంటల్ వ్యూ ఆఫ్ రెఫ్యూజీస్ డినైంగ్ ఎంపథీ ఆర్ ఐడెంటిఫికేషన్ విత్ దెమ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పద్యం పై నుండి కిందకి చదివితే మాట్లాడేవాడు అంటే ఈ యొక్క రెఫ్యూజీస్ పై కఠినమైన తీర్పు చెప్పే ఒక కనిపిస్తుంది అనమాట. సానుభూతి చూపించట్లేదు రెఫ్యూజీస్ పట్ల, వాళ్ళని నెగిటివ్ గా చూపిస్తున్నారు. ఓకేనమ్మా. టాప్ టు బాటమ్ కాసి. సింపుల్ గా చెప్పాలంటే పై నుండి కిందకి చదివితే ఈ యొక్క శరణార్థుల పట్ల సానుభూతి లేకుండా కఠినంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనమ్మా. ఇందులో వొకాబులరీ ఏంటి? జడ్జిమెంటల్ అంటే ఏంటమ్మా? చాలా క్రిటికల్ గా అని అర్థం. ఎంపతి అంటే ఏంటి? ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం. కానీ డెనైంగ్ అంటే ఏంటి? లేకపోవడం, రిఫ్యూజ్ చేయడం, ఆ ఫీలింగ్స్ ని రిఫ్యూజ్ చేయడం. అది ఇందులో హార్డ్ వర్డ్స్. ది ప్రేస్ హగార్డ్ ఫేసెస్ రిఫర్స్ టు రెఫ్యూజీస్ ఎగ్జాస్టెడ్ అపియరెన్సెస్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, హగార్డ్ అంటే బాగా అలిసిపోయిన మొహాలు అన్నమాట, నీరసంగా కనిపించడం. రెఫ్యూజీస్ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, అందువల్ల వారి ముఖాలు చాలా అలసటతో కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో కాబట్టి హగార్డ్ అనే పదం వారి అలిసిన రూపాన్ని సూచిస్తుంది. అది దీనికి అర్థం. నెక్స్ట్ ఎక్స్ప్లనేషన్. ది పోయిట్ సజెస్ట్ దట్ ది వుమెన్ రిమైన్స్ సైలెంట్ బికాస్ హెర్ సఫరింగ్ ఈస్ టూ డీప్ టు ఎక్స్ప్రెస్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఉమెన్ కి చాలా బాధలు ఉన్నాయి రెఫ్యూజీస్ లో. ఆ బాధ చాలా లోతైంది, ఉమెన్ పడుతున్న బాధలు. అందువల్ల ఉమెన్ వాళ్ళ బాధ మాటల్లో చెప్పలేకపోతున్నారు. సో కాబట్టి ఆమె సైలెన్స్ గా ఉన్నారు, రిమైన్ సైలెంట్. ఓకేనమ్మా. సజెస్ట్ అంటే ఏంటి? సూచించడం, ఇండికేట్ చేయడం, హార్డ్ వర్డ్స్. ఓకేనా. ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో చెప్పడం, హార్డ్ వర్డ్స్. నెక్స్ట్, బై షేయింగ్ ది హగార్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ మీ, ది పోయం రిమైన్స్ అస్ దట్ ఎనీవన్ కుడ్ బికమ్ ఏ రెఫ్యూజ్, షోయింగ్ దట్ దేర్ పెయిన్ ఈస్ యూనివర్సల్ అండ్ కుడ్ బి షేర్డ్ బై ఆల్ హ్యూమెన్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హగార్డ్ ఫేస్ అంటే బాధతో అలసటతో ఉన్న మొక్కలు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ మొక్కలు నీ ముఖం కావచ్చు లేదా నా ముఖం కావచ్చు అని పోయిట్ ఇక్కడ బ్రెయిన్ బిల్స్టన్ గారు చెప్తున్నారు. అంటే ఎవరైనా రెఫ్యూజీస్ గా మారొచ్చు ఎప్పటికైనా సరే. కాబట్టి రెఫ్యూజీస్ బాధ అందరికీ సంబంధించిన మానవ బాధ అని మనం అర్థం చేసుకోవాలని బ్రెయిన్ బిల్స్టన్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. యూనివర్సల్ అంటే ఏంటి అర్థం? అందరికీ అన్నమాట. యూనివర్సల్ అంటే కామన్ టు ఆల్. ఓకేనా. రెఫ్యూజీస్ అంటే డిస్ప్లేస్డ్ పర్సన్, ఆ పర్సన్ కి ప్లేస్ లేని వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. అసలు రెఫ్యూజీస్ అంటే అర్థం ఏంటి? యుద్ధం కారణంగా, ఏదైనా కారణంగా వాళ్ళ సొంత ఊరు వదిలేసి వేరే ఊరికి వచ్చి బతకడం, వాళ్ళని శరణార్థులు అంటారు. నెక్స్ట్, క్రిటికల్ కామెంట్. ది లైన్ పవర్ఫుల్లీ హ్యూమనైజెస్ రెఫ్యూజీస్, షోయింగ్ దట్ దేర్ సఫరింగ్ ఈస్ నాట్ డిస్టెంట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇది కూడా చెప్పుకుందాం. ఇట్ క్రియేట్స్ ఎంపతి బై రిమైండింగ్ అస్ దట్ దేర్ ఫేట్ కుడ్ ఈజీలీ బి అవర్ ఓన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ రెఫ్యూజీస్ కూడా మనలాంటి మనుషుల్లాగా ఉంటారు, మనలాంటి మనుషులని చూపిస్తుంది. కవి మనలో సానుభూతి, కరుణ అవన్నీ కలిగిస్తున్నాడు. రెఫ్యూజీస్ పట్ల జాలి చూపించమని చెప్తున్నాడు. సో మనలో సానుభూతిని, జాలిని ఈ యొక్క పోయెట్ బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకు కలిగిస్తున్నాడు. సో వారి పరిస్థితి మనకి ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి మనం వాళ్ళ పట్ల జాలి, దయతో ఉండాలి అని చెప్తున్నారు. అది క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? కథ చదివి దాన్ని బట్టి మన అభిప్రాయం.
కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందని చెప్పేది. క్రిటికల్ కామెంట్ అంటే ఈ కథ అంతా మనం చూసి దాంట్లో మన అభిప్రాయం ఏంటి ఇవ్వడం. అంటే మన అభిప్రాయం పట్ల ఏది చెప్పాలి, ఈ లైన్ ఈ రెఫ్యూజీస్ బాధ మనదే కావచ్చని చూపించి వాళ్ళకి సానుభూతిని కలిగిస్తుంది. దాని అదే మన అభిప్రాయం, క్రిటికల్ కామెంట్. లాస్ట్ కన్క్లూజన్. దీస్ లైన్స్ షో పర్స్పెక్టివ్ క్యాన్ షేప్ అవర్ అండర్స్టాండింగ్. ఓకేనమ్మా. సో ఇందులో ఒకసారి హార్డ్ వర్క్ చెక్ చేద్దాం చూడమ్మా. సో డిస్టెంట్ అంటే ఏంటి, ఫార్ అవే, దూరంగా అనమాట. ఎంపతి అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అవర్ ఫీలింగ్స్. నెక్స్ట్ సఫరింగ్ అంటే పెయిన్. సో లైన్స్ షో పర్స్పెక్టివ్ క్యాన్ షేప్ అవర్ అండర్స్టాండింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ మనం చూసే దృష్టి కోణం మారితే అర్థం కూడా మారుతుందని చూపిస్తుంది. దృష్టి మారితే దీని సింపుల్ ఏంటంటే దృష్టి మారితే అర్థం కూడా మారుతుందని ఈ యొక్క లైన్ మనకి చూపిస్తుంది. ఓకేనా. పెర్స్పెక్టివ్ అంటే ఏంటి అసలు అర్థం? పెర్స్పెక్టివ్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, దృష్టి. ఓకేనా, మనం చూసే విధానం, దాన్ని పెర్స్పెక్టివ్ అంటారు. ఓకేనా. అది సో మన పాయింట్ ఆఫ్ వ్యూ మారితే అర్థం కూడా మారుతుంది. మన రెఫ్యూజీస్ పట్ల అసహ్యంగా ఉంటే వాళ్ళ పట్ల ఎప్పుడు అసహ్యంగా ఉంటుంది, వాళ్ళ పట్ల ప్రేమను చూపిస్తే ప్రేమ ఆటోమేటిక్ గా మనకు వస్తుందని చెప్తున్నారు బ్రెయిన్ బిల్స్టన్ గారు. ది పోయట్ యూసెస్ స్ట్రక్చర్ క్లెవర్లీ టు ఎక్స్పోజ్ బోత్ హేట్ అండ్ హోప్, అర్జింగ్ రీడర్స్ టు చూస్ ఎంపతి ఓవర్ ఇగ్నోరెన్స్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కవి పద్యాన్ని చక్కగా నిర్మించాడు. ఓకేనమ్మా. సో డన్, అది స్ట్రక్చర్ అన్నమాట. సో మొదటి పద్యం ఈ మొదటి పోయం చాలా కఠినంగా ద్వేషంగా అనిపిస్తుంది. తర్వాత హోప్ మరియు మానవత్వం, ఆశ మరియు మానవత్వం మనకి కనిపిస్తాయి. సో ఈ యొక్క పోయము చదివే వాళ్ళకి అజ్ఞానం కాకుండా సానుభూతిని ఎంచుకోవాలని కోరుతుంది అనమాట. మనుషుల పట్ల అజ్ఞానాన్ని, మనుషుల పట్ల ద్వేషాన్ని వదిలేసి మనుషుల పట్ల సానుభూతిని పెంచుకోవాలని పోయము క్లియర్ గా చెప్తుంది అనమాట. బ్రెయిన్ బిల్స్టన్ గారు అలా రాశారు ఈ పోయం ని. ఓకేనమ్మా. ఇదమ్మా ఆ వన్ లైన్ చెప్పాలంటే పద్యం పూర్తిగా ఏం చెప్తుంది, ద్వేషం నుంచి ఆశకు తీసుకెళ్లి ఒక సానుభూతిని ఎంకరేజ్ చేస్తుంది. ఇదమ్మా రెఫ్యూజీస్ నుంచి యానిటేషన్. షీ డి నాట్ టెల్ మీ దీస్ హగర్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ మోర్. సో ఇలాగిస్తే ఇలా రాయాలి, టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే ఒక మార్క్ పోకుండా ఫుల్ మార్క్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. చాన్సర్స్ అండ్ స్క్రౌంజర్స్, లే అబౌట్స్ అండ్ లౌంగర్స్. చాన్సర్స్ అంటే ఎవరు, మోసం చేసేవారు. స్క్రౌంజర్స్ అంటే ఎవరు, ఇతరులపై ఆధారపడేవారు. లే అబౌట్స్ అంటే ఎవరు, అసలు పని చేయని మూర్ఖులు. ఓకేనా. లౌంజర్స్ అంటే ఎవరు, పని లేకుండా ఉండేవాళ్ళు. సో ఈ యొక్క రెఫ్యూజీస్ ని అవమానించే పదాలతో పిలుస్తున్నారు. ఎలాగా, సో వాళ్ళు మోసం చేసే వాళ్ళని, వాళ్ళు భిక్ష అడిగే వాళ్ళని, వాళ్ళు పని చేయని వాళ్ళని, సో వాళ్ళు మూర్ఖులని ఆ విధంగా వాడుతున్నారు. ఇది ద్వేషం మరియు తప్పు తీర్పుని ఈ యొక్క రెఫ్యూజీస్ పట్ల చూపిస్తుంది ఈ యొక్క లైన్. సో కాకపోతే పోయిట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది నిజం కాదు, సమాజంలో ఉన్న తప్పు ఆలోచనలతో అందరూ అమ్ముతున్నారు, కానీ రెఫ్యూజీస్ పట్ల ఇంత నెగిటివ్ ఆలోచన ఉండకూడదు, అందరూ సమానమని బ్రెయిన్ బిల్స్టన్ గారు చెప్తారు. అది క్వశ్చన్ కి అర్థం. ఇప్పుడు ఆన్సర్లకు వెళ్దాం. టైటిల్ రెఫ్యూజీస్. ఆన్సర్ ఆథర్ ఎవరమ్మా, బ్రెయిన్ బిల్స్టన్. ఓకేనా. రెఫ్యూజీస్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ మీకు చెప్పాను. సో యుద్ధం కారణంగా మా ఫైనాన్షియల్ ప్రాబ్లం గా సొంత ఊరు వదిలేసి వేరే ఊరికి వచ్చి అక్కడ బ్రతుకుతెరువును పొందేవాళ్ళు. ఎగ్జాంపుల్ మీరు ఛత్రపతి మూవీ చూస్తే స్టార్టింగ్ లోని వాళ్ళు శ్రీలంక నుంచి వాళ్ళు వైజాగ్ వచ్చేస్తారు. అంటే అక్కడ ఏంటి, అక్కడ సంథింగ్ ఒక ప్రాబ్లం కారణంగా వేరే ప్రదేశంకి వచ్చి అక్కడ బ్రతుకుతెరువు కొనసాగిస్తారు. వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. వాళ్ళ పట్ల మనం గౌరవించాలని చెప్తున్నారు. ఓకేనమ్మా. డన్. సో రెఫరెన్స్. దీస్ లైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ టాప్ టు డౌన్ రీడింగ్ రెఫ్యూజీస్ బై బ్రెయిన్ బిల్స్టన్. అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క వాక్యం అంటే రెఫరెన్స్ అంటే ఏంటి, ఈ లైన్స్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు రాశారు అని చెప్పేది. సో ఇది ఎవరమ్మా, ఈ ఒక పద్యం పేరు ఏంటి, రెఫ్యూజీస్. ఇది రాసింది ఎవరమ్మా, బ్రెయిన్ బిల్స్టన్. సో ఇది ఈ లైన్స్ ఏంటి, దేనికి పార్ట్, టాప్ టు డౌన్ రీడింగ్ ఉంది. దీని చదివే విధానం ఏంటి, టాప్ టు డౌన్ రీడింగ్. ఓకేనమ్మా. సో ఇది ఎగ్జాంపుల్ మనకి రివర్స్ గా వాడే ఒక సెంటెన్స్. కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందని చెప్పేదే కాంటెక్స్ట్. ఓకేనమ్మా. హియర్ ది స్పీకర్ యూసెస్ derogatory labels to describe refugees, echoing the language often used in anti-migrant rhetoric. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వొకాబులరీ ఫస్ట్ చెక్ చేద్దాం. derogatory. ఓకేనమ్మా. డ్రిగేటర్ అంటే తెలుసా, బాగా అవమానించడం. ఓకేనమ్మా, బాగా అవమానించే పద్ధతి.
ఓకేనమ్మా. సో లేబుల్స్ అంటే ఏంటి? పేర్లు, అవమానించే పేర్లతో వాళ్ళని పిలవడం. పేరు పిలిచారు కదా, ఛాన్సర్స్, స్క్రౌంజర్స్, లేబోర్డ్స్, మోసగాళ్ళు, భిక్ష అడుక్కున్న వాళ్ళు అలా పిలిచారు కదా, అలా అనమాట. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు పాయింట్కి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మాట్లాడేవారు రెఫ్యూజీస్ లను చాలా అవమానకరమైన పదాలతో పిలుస్తున్నారు. ఓకేనమ్మా. ఈ పదాలు చాలా జాలి దయ లేని తప్పు మాటలు ఉన్నాయి ఈ పదాలు. సో ఇవి ఈ యొక్క వలసదారులపై, అంటే అక్కడ నుంచి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వస్తారు కదా వలసవాదులు, వాళ్ళపై మాట్లాడే ఒక చాలా ద్వేషపూరిత ఒక లాంగ్వేజ్ ని పోలి ఉన్నాయి. సో కవి ఏం చెప్తున్నాడు? ఇది నిజం కాదు, సమాజంలో ఈ యొక్క పక్షపాతాన్ని చూపించడానికి ఇలా చేస్తున్నారు, రెఫ్యూజీస్ పట్ల కూడా సానుభూతిని కలిగించాలని బ్రెయిన్ బిల్స్టర్ గారు మనకి చెప్తున్నారు. యాంటీ మైగ్రెంట్ రెటోరిక్. యాంటీ మైగ్రెంట్ అంటే ఏంటి? సో ఈ యొక్క వలసవాదులకి వ్యతిరేకంగా చేయడం. రెటోరిక్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్ స్పీచ్, ఏదైనా గట్టిగా ఇవ్వడం స్పీచ్. Terms portray refugees as lazy and opportunistic. ఆపర్చునిస్టిక్ అంటే ఏంటి? అవకాశవాదులు అంటారు. ఓకేనమ్మా. పోర్ట్రే అంటే ఏంటి? చూపించడం. ఓకేనమ్మా. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పదాలు చెడ్డగా అవమానకరంగా ఉన్నాయి. ఇవి రెఫ్యూజీస్ పని చేయని వాళ్ళని చూపిస్తున్నారు, అలాగే ఇతరులను ఉపయోగించుకునే వాళ్ళలా వీళ్ళని చూపిస్తున్నారు. ఇది రెఫ్యూజీస్ గురించి తప్పు, అన్యాయమైన ఒక మాటలను చూపిస్తుంది కాంటెక్స్ట్. ఓకేనమ్మా. దాని నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ లైన్ poet presents the negative stereotypes and harsh labels often used to insult refugees, showing how society unfairly views them as lazy or dependent. However, the poem later reverses the meaning to reveal the truth and challenge these prejudiced attitudes. First, vocabulary check చేద్దాం. ఇందులో స్టెరియోటైప్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ రాంగ్ ఐడియాస్ అంటారు. హార్ష్ లేబుల్స్ అంటే ఏంటి? కఠినమైన పేర్లు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేంటి? హార్డ్ వర్డ్స్. అన్ఫెయిర్లీ వ్యూస్ అంటే అన్యాయంగా చూడటం. ఇంకా ప్రేజుడిస్డ్ అంటే ఏంటి? పక్షపాతపై, అంటే ఒకళ్ళనొకళ్ళు ఇంకోలా చూడడం. ఇది హార్డ్ వర్డ్స్. ఇప్పుడు ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్. ఇందులో ఇక్కడ ఈ లైన్ లో కవి రెఫ్యూజీస్ పై ఉన్న చెడ్డ, మళ్ళీ ఈ యొక్క మోసపోక ఆలోచనలు, స్టెరియోటైప్స్ సో చూపిస్తున్నారు. సమాజం వారిని చాలా అవమానకరమైన పేర్లతో పిలుస్తుంది. వారిని పని చేయని వారు, ఇతరులపై ఆధారపడే వాళ్ళు అని తప్పుగా చూపిస్తుంది ఈ యొక్క సమాజం. కానీ పద్యం చివరిలో బాటమ్ టు టాప్ మొత్తం మీనింగ్ ని మార్చి నిజాన్ని చూపిస్తుంది. ఓకేనమ్మా. ఈ క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? ఈ కథను చదివి మన ఒక అభిప్రాయం, ఒపీనియన్ విత్ రీజన్ అంటారు. సో బిల్స్టన్స్ poem powerfully exposes society's prejudice against refugees and cleverly reverses it to reveal their humanity, courage and need for compassion. సో ఇందులో వొకాబులరీ ఫస్ట్ చెక్ చేద్దామమ్మా. ఎక్స్పోజెస్ అంటే ఏంటి? షోస్ క్లియర్లీ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేంటి? ప్రేజడిస్ అంటే ఏంటి? అన్ఫేర్ ఐడియాస్. ఓకేనా, పక్షపాతం అంటారు సింపుల్ గా. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకా ఎటువంటి? హార్డ్ వర్డ్స్. కంపాషన్ అంటే ఏంటమ్మా? సానుభూతి అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు మనం పాయింట్కి వెళ్దాం. సో అర్థం ఏంటంటే అమ్మా, బ్రెయిన్ బిల్స్టర్ గారు శరణార్థులపై సమాజంలోని పక్షపాతాన్ని బలంగా చూపిస్తుంది శరణార్థుల పట్ల. సో మొదట చాలా కఠినమైన పదాలు, తర్వాత అర్థాన్ని మార్చి బ్రెయిన్ బిల్స్టర్ గారు మనకి నిజాన్ని చూపిస్తున్నారు. సో పద్యం లాస్ట్ లో బాటమ్ టు టాప్ ఈ రెఫ్యూజీస్ మానవత్వం, వాటి పట్ల సానుభూతి అవన్నీ చూపిస్తున్నారు బ్రెయిన్ బిల్స్టర్ గారు. సో ఇది నేర్చుకున్న వాళ్ళకి, మనకి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి తీర్పు చెప్పకుండా సానుభూతితో చూడమని మనకి నేర్పిస్తుంది. రెఫ్యూజీస్ పట్ల కఠినంగా చూడకుండా సానుభూతిని చూడాలని వాళ్ళ పట్ల ఈ యొక్క పోయిన మెసేజ్ మనకి క్లియర్ గా బ్రెయిన్ బిల్స్టర్ గారు మనకి చెప్తున్నారు. అలా వాళ్ళ పట్ల, రెఫ్యూజీస్ పట్ల సానుభూతిని చూపించాలని. అది క్రిటికల్ కామెంట్. లాస్ట్ కన్క్లూజన్. ది పోయిట్ ఫోర్సెస్ ది రీడర్ టు కన్ఫ్రంట్ హౌ లాంగ్వేజ్ షేప్స్ ప్రెజుడిస్ అంటే ఏంటి? పక్షపాతం. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ వరకు ఈ పదాలు ఎలా పక్షపాతం సృష్టించగలవో ఆలోచించమని ప్రేరేపిస్తున్నారు. ఓకేనమ్మా. వేటి? భాష వల్ల ఇతరులపై తప్పుగా మనం పక్షపాతం చూపిస్తున్నాం, భాషను చూసి పక్షపాతం చూపిస్తున్నాం. సో కాబట్టి పోయం మనకు ఏం చెప్తుంది? ద్వేషం కాకుండా రెఫ్యూజీస్ పట్ల సానుభూతిని చూపించాలని మనకి నేర్పుతుంది.
ఓకేనమ్మా, డన్. Through the reverse structure, Brain Bilston exposes the falsehood of the stereotypes and challenges us to reconsider our assumptions. ఇందులో హార్డ్ వర్డ్స్ చూడడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరియోటైప్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ రాంగ్ ఐడియాస్ అనమాట. రాంగ్ ఐడియాస్ ఉండడం. ఓకేనమ్మా, డన్. ఫాల్స్హుడ్ అంటే చాలా అబద్ధాలు అనమాట. ఓకేనమ్మా, నెక్స్ట్. సో రీకన్సిడర్ అంటే ఏంటి? మళ్ళీ ఆలోచించడం. ఓకేనా. అసంప్షన్స్ అంటే ఊహలు, అభిప్రాయాలు. ఓకేనా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ పద్యం అర్థాన్ని మార్చి మొదట ద్వేషపూరితంగా తర్వాత నిజంగా చూపిస్తుంది అనమాట. సో శరణార్థులపై ఉన్న చెడు అంటే మోసపూరిత రాంగ్ ఆలోచనలు తప్పని చూపిస్తుంది ఫైనల్ గా. షేర్ అవర్ కంట్రీస్, షేర్ అవర్ హోమ్స్, షేర్ అవర్ ఫుడ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, పోయము రెఫ్యూజీస్లతో చాలా సానుభూతి మరియు చాలా ప్రేమను పెంచుకోవాలని, వాళ్ళకి సహాయం చేయాలని కోరుతున్నారు. అది క్వశ్చన్కి అర్థం. ఓకేనమ్మా, నెక్స్ట్. ఇది ఏం ఇచ్చిందమ్మా? టైటిల్ రెఫ్యూజీస్. రాసింది ఎవరమ్మా? బ్రెయిన్ బిల్స్టన్ గారు. రెఫరెన్స్ అంటే ఏంటి? కథను ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది. సో దీస్ లైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది రివర్స్ బాటమ్ టు టాప్ రీడింగ్ ఆఫ్ బ్రెయిన్ బిల్స్టన్స్ పోయం రెఫ్యూజీస్. దీనికి అర్థం ఏంటంటమ్మా, ఈ లైన్ బ్రెయిన్ బిల్స్టన్ రాసిన రెఫ్యూజీస్ లైన్ లో చివరి నుండి మొదటి వరకు చదివిన ఆ అర్థంలో ఇది ఉంటది. బాటమ్ టు టాప్ దాంట్లో ఉంటది. ఓకేనమ్మా, ఈ లైన్స్. కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో చెప్పేదే కాంటెక్స్ట్. ఇన్ దిస్ వెర్షన్ ది పోయం షిఫ్ట్స్ ఫ్రమ్ ఎక్స్క్లూజన్ టు ఇన్క్లూజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? ఇన్క్లూజన్ అంటే ఏంటి? సో ఎక్స్క్లూజన్ అంటే వేరు చేయడం. ఓకేనమ్మా. ఇంక్లూజన్ అంటే ఏంటి? చేర్చడం. ఓకేనమ్మా, వేరు చేయడం, చేర్చడం. ఓకేనమ్మా, అంటే దీనికి అర్థం అంటే పద్యం పోయి మనకు రెఫ్యూజీస్ ని వేరు చేసిన దృష్టి నుండి వారిని మళ్ళీ తిరిగి ఇంక్లూజన్ అంటే పంచుకోవడం మరియు సహాయం చేయడం చూపించే ఒక దృష్టికి మారుస్తుంది. ఓకేనమ్మా. ది స్పీకర్ నౌ అడ్వకేట్స్ కంపాషన్ అండ్ హాస్పిటాలిటీ, వెల్కమింగ్ రెఫ్యూజీస్ బై షేరింగ్ రీసోర్సెస్ అండ్ స్పేస్. ఇక్కడ ఈ పోయిం ఏం చూపిస్తుంది? స్పీకర్ అంటే మాట్లాడేవారు మనకు కరుణ చూపించి, అంటే బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకి ఏం చెప్తున్నారు? ఈ పోయిం ద్వారా మనకు రెఫ్యూజీస్ పట్ల కరుణ చూపించి మళ్ళీ రెఫ్యూజీస్ తో రీసోర్సెస్ ని పంచుకోవాలని చెప్తున్నారు. అడ్వకేట్స్ అంటే ఏంటమ్మా? ఏదైనా ప్రోత్సహించడం. ఓకేనమ్మా. కంపాషన్ అంటే ఏంటి? కరుణ. ఓకేనమ్మా. హాస్పిటాలిటీ ఏంటి? ఆతిథ్యం, బాగా చూసుకోవడం. అది కాంటెక్స్ట్. ఎక్స్ప్లెనేషన్. సో ఇన్ దిస్ లైన్ ది పోయిట్ urges people to replace hatred with humanity, asking us to welcome refugees with kindness and to share our resources because compassion, not rejection, is the true moral response to their suffering. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కవి మనకు ద్వేషాన్ని మానవత్వంతో మార్చమని చెప్తున్నారనమాట. ఈ యొక్క రెఫ్యూజీస్ పై మనం హాస్పిటాలిటీగా ఉండాలి, అతిథుల్లో వాళ్ళని స్వీకరించాలి. సో మన ఆహారం, మన ఇల్లు, మన సోర్సెస్ అన్ని కూడా వాళ్ళతో మనం పంచుకోవాలి. కేర్ అండ్ ఎంపతి, ఈ రెండు కూడా శరణార్థులపై మనం చూపించాలి. వాళ్ళని బాధ పెట్టేలా మనం చేయకూడదు, వారిని ఎప్పుడు కూడా నిరాకరించకూడదు, వాళ్ళని కూడా మనలో కలుపుకోవాలి, వాళ్ళు కూడా మనం కలుపుకోవాలని చెప్తున్నారు. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? అర్జెస్ అంటే ఏంటమ్మా? ప్రోత్సహించడం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేంటి? హార్డ్ వర్డ్స్. కైండ్నెస్ అంటే జాలి. కంపాషన్ అంటే ఏంటమ్మా? కంపాషన్ అంటే కరుణ అనమాట. సో రిజెక్షన్ అంటే నిరాకరించడం. ఇదంతా హార్డ్ వర్డ్స్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? ఈ కథ చదివి కథ వల్ల మన ఒక అభిప్రాయం, రీజన్ విత్ ఒపీనియన్ అంటారు. ఓకేనమ్మా. క్రిటికల్ కామెంట్ ఏంటి? బిల్స్టన్ ఎంఫసైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కంపాషన్ అండ్ జనరసిటీ, అర్జింగ్ సొసైటీ టు ట్రీట్ రెఫ్యూజీస్ విత్ డిగ్నిటీ. అంటే ఫస్ట్ ఇందులో హార్డ్ వర్డ్స్ చెక్ చేద్దాం. ఎంపసైజెస్ అంటే ఏంటి? ఏదైనా గివ్స్ ఇంపార్టెన్స్, ప్రాధాన్యం ఇవ్వడం. కంపాషన్ అంటే ఏంటి? కరుణ, జాలి, దయ. జనరసిటీ అంటే ఏంటి? ఏదైనా ఇవ్వడం, వాళ్ళకి జాలితో కరుణతో ఏదైనా ఇవ్వడం, విల్లింగ్ టు గివ్. అర్జింగ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ గా ఏదైనా ప్రోత్సహించడం. సొసైటీ అంటే సమాజం, మనుషులందరూ కూడా. సో డిగ్నిటీ అంటే ఏంటి? రెస్పెక్ట్. ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్దాం. అంటే బ్రెయిన్ బిల్స్టన్ గారు కరుణ మరియు జాలి, దయతో వీళ్ళు చూడాలి. సో సమాజంలో ప్రతి ఒక్కరిని అంటే ఈ యొక్క రెఫ్యూజీస్ ని చాలా గౌరవంతో వాళ్ళు చూడమని కోరుతున్నారు. సో ఈ యొక్క పోయం మనకు రెఫ్యూజీస్ పై సహాయం చేయాలి, వాళ్ళ పట్ల మనం బాధ్యతగా ఉండాలి సో అని చెప్తుంది. సో కరుణ ముఖ్యమని చూపించి సమాజం ఈ యొక్క రెఫ్యూజీస్ కి గౌరవంగా చూడాలని చెప్తున్నారు బ్రెయిన్ బిల్స్టన్ గారు.
By sharing homes, food, and countries, he highlights humanity's moral duty to help those in need. వొకాబులరీ హైలైట్స్ అంటే ఏంటి? షో క్లియర్లీ, ఏదైనా క్లియర్ గా చూపించడం. ఓకేనమ్మా. హ్యూమానిటీస్ అంటే ఏంటి? మానవత్వం అన్నమాట. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పోయిట్ మనకు ఇల్లు, ఆహారం, ఈ యొక్క కంట్రీస్ ని పంచుకోవాలని చెప్తున్నారు. సహాయం చేయాలి అందరికి. సో దయ, కరుణ, మానవత్వం అనేది నేర్పుతుంది. లాస్ట్ కన్క్లూజన్. Bilston uses poetic inversion to reveal the truth that sharing and welcoming others in a higher form of human conduct. సో ఇందులో కన్క్లూజన్, ముగింపు. పోయిటిక్ ఇన్వర్షన్ అంటే ఏంటమ్మా? పద్యాన్ని చాలా విపరీతంగా చదవడం అనమాట. ఓకేనా, డీప్ గా, అన్ని రకాలుగా. సో రివీల్ అంటే ఏంటి? చూపించడం. సో నెక్స్ట్, హ్యూమన్ కండక్ట్ అంటే ఏంటి? మానవ ప్రవర్తన. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో పద్యం మనకి విపరీతంగా చదవడం ద్వారా లోతైన అర్థాన్ని మనం చూస్తున్నాం. బ్రెయిన్ బిల్స్టన్ గారు నిజాన్ని చూపిస్తున్నారు. దేశం నుంచి ప్రేమను పంచుకోవడం, వాళ్ళని ఆతిథ్యంగా ప్రేమతో చూసుకోవడం అనేది మనకు నేర్పిస్తున్నారు బ్రెయిన్ బిల్స్టన్ గారు. సో రెఫ్యూజీస్ పట్ల పద్యం మనకు దయ, కరుణ, మానవత్వం అవన్నీ కూడా నేర్పిస్తుంది. ఓకేనమ్మా. డన్. దిస్ స్ట్రక్చర్ ఎంకరేజెస్ రీడర్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ ది పవర్ ఆఫ్ కంపాషన్ అండ్ ది డేంజర్ ఆఫ్ వన్ సైడెడ్ నెరేటివ్. అంటే దీనికి ఇందులో హార్డ్ వర్డ్స్ చూడమ్మా. స్ట్రక్చర్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ అన్నమాట. సో ఎంకరేజెస్, ప్రోత్సహించడం. సో వన్ సైడ్ అంటే ఏంటి? ఒక సైడ్ మనం చూడడం. సో నెరేటివ్ అంటే స్టోరీ. సో ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క పద్యం టాప్ టు బాటమ్ లేదా బాటమ్ టు టాప్, ఈ రెండు కూడా మనం చదివే వాళ్ళకి ఆలోచించమని నేర్పిస్తుంది అనమాట, మోటివేట్ చేస్తుంది. ఇది దయ, సహాయం యొక్క శక్తిని చూపిస్తుంది. అదే సమయంలో ఒకవైపు టాప్ టు బాటమ్ ఒకవైపు మాత్రమే చూడటం ప్రమాదకరమని చూపిస్తుంది. అది టాప్ టు బాటమ్ హేట్, బాటమ్ టాప్ లవ్. సో రెఫ్యూజీస్ పట్ల బాధ, వాళ్ళ పట్ల హేట్ కాకుండా వాళ్ళ పట్ల కూడా సానుభూతి, ఇదంతా చూపించాలని ఈ యొక్క పోమ్ మనకి నేర్పిస్తుంది. బ్రెయిన్ బిల్స్టన్ గారు చెప్తున్నారు. ఇదమ్మా, ఇన్స్టీట్ లెటర్ షేర్ అవర్ కంట్రీ, షేర్ అవర్ హోమ్, షేర్ అవర్ ఫుడ్ అనే క్వశ్చన్ కి ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా మీ చేతిలో ఫుల్ మార్క్స్ ఉన్నట్టే. The world can be looked at another way. Do not be stupid to think that a place should only belong to those who are born there. అంటే క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, రెఫ్యూజీస్ ప్రపంచాన్ని మరో విధంగా చూడమని చెప్తున్నారు. సో ఏ ప్రాంతం, ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి పొందాలనుకోవడం చాలా తప్పు. సో ప్రతి ఒక్కరూ జీవించడానికి, కలిసి ఉండడానికి అవకాశం ఉండాలని చెప్తున్నారు. ఇది మనకు న్యాయం నేర్చుకోవడం, న్యాయం, అందరినీ దగ్గర తీసుకోవడం, దయ అవన్నీ నేర్పుతుంది. ఓకేనమ్మా. అది క్వశ్చన్ కి అర్థం రెఫ్యూజీస్ పట్ల. టైటిల్, ఎందు నుంచి చదివి రెఫ్యూజీస్, ఆథర్, ఇలా టైటిల్ ఆథర్ రాయాలమ్మా, 2 మార్క్స్ దీనికి. రిఫరెన్స్, దీస్ లైన్స్ కమ్ ఫ్రమ్ ది బాటమ్ టు టాప్, రీడింగ్ ఫ్రమ్ బ్రెయిన్ బిల్స్టన్స్ రెఫ్యూజీస్. అంటే రిఫరెన్స్ అంటే ఏంటి? ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు చెప్పేది. సో ఈ లైన్ బ్రెయిన్ బిల్స్టన్ రాసిన రెఫ్యూజీస్ పద్యంలో చివరి నుండి మొదటి వరకు చదివిన అర్థంలో మనకు కనిపిస్తుంది. కాంటెక్స్ట్, సందర్భం, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పేదే కాంటెక్స్ట్. ఇన్ ది రివర్స్డ్ వెర్షన్, ది స్పీకర్ ఛాలెంజెస్ ది ఐడియా ఆఫ్ నేషనలిజం అండ్ ఎక్స్క్లూజన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నేషనలిజం అంటే ఏంటమ్మా? సో దేశభక్తి కలవాలు. ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? రిజెక్టింగ్. ఓకేనమ్మా. డన్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, చివరి నుండి మొదటి వరకు చదివిన అంటే రివర్స్ లో పద్యం అర్థం మారిపోతుంది. అంటే ఈ యొక్క స్పీకర్ కేవలం, అంటే బ్రెయిన్ బిల్స్టన్ గారు కేవలం అక్కడ పుట్టిన వారికే దేశం చెందాలి అనే ఒక ఆలోచనని ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఓకేనమ్మా. అలాగే ప్రజలను వేరు చేయకూడదు, వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు, వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు అని చెప్తున్నారు. పద్యం న్యాయం చేసి అందరినీ చేర్చాలని ప్రతి ఒక్కరికి చెప్పుకోరుతుంది. These lines emphasize that alternative kinder perspectives are possible and necessary. అంటే దీనికి అర్థం ఏంటంటే ఫస్ట్ హార్డ్ వర్డ్స్. ఎంపసైజ్ అంటే ఏంటి? బలంగా చెప్పడం. ఓకేనమ్మా. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? వేరేది.
పెర్స్పెక్టివ్ అంటే ఏంటి అంటే వే ఆఫ్ సీయింగ్, మనం చూసే దృష్టి. ప్రజలపై మనం ద్వేషం చేయకూడదు, దాని బదులుగా ప్రజల పట్ల జాలి, దయ మరియు న్యాయంగా ఆలోచించాలి, వాళ్ళ పట్ల అన్యాయంగా ఆలోచించకూడదు. ఇలాంటి ఆలోచనలు మనకు అవసరం, ఇలాంటి ఆలోచనలు ముఖ్యమని ఈ యొక్క బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. Bilston urges us to think beyond narrow nationalism, reminding us that land and belonging are not limited to those born in a place. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ ఇందులో హార్డ్ వర్డ్స్. సో నేషనలిజం ఆల్రెడీ చెప్పాను, దేశభక్తి. ఇప్పుడు మన ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకు కేవలం ఆ దేశంలో పుట్టిన వారికే హక్కు కలిగిన వారని ఆలోచించకూడదు. అంటే ఆ దేశంలో పుట్టిన వారికి, ఆ దేశంలో ఎవరైతే పుట్టారో వాళ్ళకి మాత్రమే దేశం హక్కుగా, వేరే వాళ్ళకి హక్కు కాదుగా, అలాంటి ఆలోచనలు ఉండకూడదని వ్యతిరేకిస్తున్నారు. ఓకేనమ్మా. అంటే నేరో నేషనలిజం పై హెచ్చరిస్తున్నారు. అంటే నేషనలిజం అంటే ఏంటి, ఆ దేశంలో ఉన్న మాకే సొంతము అనే ఆలోచన ఉన్నవాళ్ళు. ఓకేనమ్మా. ప్రతి ఒక్కరికి జీవించడానికి, వాళ్ళని దగ్గర తీసుకోవడానికి హక్కు ఉండాలని చెప్తున్నారు బ్రెయిన్ బిల్స్టన్ గారు. సో ఈ పద్యం మనకి ఏం చెప్తుంది, లైన్ న్యాయం, చేర్చుకోవడం, మానవత్వం అన్ని మనకు నేర్పుతుంది. ఓకేనమ్మా. డన్. రెఫ్యూజీస్ టు డిజర్వ్ యాక్సెప్టెన్స్ అండ్ సేఫ్టీ. రెఫ్యూజీస్ అంటే అందరూ, శరణార్థులను అందరూ స్వీకరించాలి. సో వారిని చాలా జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకోవాలి, వారిని దయగా, గౌరవంతో వాళ్ళని చూడాలి. సో ఇది మనకు న్యాయం, సానుభూతి, మానవత్వం నేర్పిస్తుంది. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటమ్మా అసలు అర్థం? క్రిటికల్ కామెంట్ అంటే కథ చదివి మనకు అభిప్రాయం. త్రూ దిస్ లైన్ బ్రెయిన్ బిల్స్టన్ ఎక్స్పోజెస్ ది ఫూలిష్నెస్ ఆఫ్ ఎక్స్క్లూసివిస్ట్ థింకింగ్ అండ్ ఎంకరేజెస్ ఎంపతి. ఇందులో హార్డ్ వర్డ్స్. ఎక్స్పోజెస్ అంటే క్లియర్ గా చెప్పడం. ఓకేనమ్మా. ఫూలిష్నెస్ అంటే ఏంటి అంటే మూర్ఖత్వం అంటారు. నెక్స్ట్ ఎక్స్క్లూసివిస్ట్ అంటే ఏదైనా ప్రత్యేకంగా. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఆ బ్రెయిన్ బిల్స్టన్ ఏ ప్రాంతం కేవలం కొంతమందికి మాత్రమే చెందుతుందని ఆలోచించడం చాలా తప్పని మనకి చూపిస్తున్నారు. ఇలాంటి ఆలోచన మనకి మూర్ఖత్వం మరియు అన్యాయాన్ని కలిగిస్తాయి మనకి. సో ఈ ఒక పోయం మనకు సానుభూతి, దయ, జాలి చూపించమని, అందరికీ ఈక్వల్ గా ట్రీట్ చేయమనే ఒక నీతిని మనకు నేర్పిస్తుంది. ఓకేనమ్మా. ఇది న్యాయం, దయ, మానవ విలువను నేర్పిస్తుంది. Refugees should be welcomed as belonging in a universal right, not restricted by birth. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, శరణార్థులను మనం స్వాగతించాలి, గౌరవంగా చూడాలి. సో ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలి. ప్రతి ఒక్కరిని చాలా భద్రంగా మరియు గౌరవంతో జీవించే అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పించాలి రెఫ్యూజీస్ కి. సో న్యాయం, కరుణ, మానవ విలువలు బ్రెయిన్ బిల్స్టన్ గారి పోయం ద్వారా మనకి నేర్పిస్తున్నారనమాట ఈ విధంగా. నెక్స్ట్ కన్క్లూజన్, ముగింపు. ది పోయిట్ ఎండ్స్ విత్ ఏ హోప్ఫుల్ కాల్ ఫర్ ఎ షిఫ్ట్ ఇన్ వరల్డ్ వ్యూ. మీన్స్ అస్ దట్ చేంజ్ బిగిన్స్ విత్ పర్స్పెక్టివ్ అండ్ ఛాలెంజెస్ అస్ టు చూస్ హ్యూమానిటీ ఓవర్ హేట్రెడ్. సో ఫస్ట్ వొకాబులరీ చెక్ చేద్దాం ఇందులో. కన్క్లూజన్ అంటే ముగింపు. హోప్ఫుల్ అంటే ఏంటమ్మా అర్థం, ఏదైనా ఆశతో ఉన్నా. సో వరల్డ్ వ్యూ అంటే హౌ వి సీ ది వరల్డ్, మనం ఎలా ప్రపంచాన్ని చూస్తున్నాము. నెక్స్ట్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి, మన వే ఆఫ్ సీయింగ్, మనం ఎలా చూస్తున్నాము, మనం చూసే విధానం. ఓకేనమ్మా. ఓకే. హ్యూమానిటీ అంటే ఏంటి, జాలి, కైండ్నెస్. ఓకేనమ్మా. హేట్రెడ్ అంటే ఏంటి, అసహించుకోవడం, ద్వేషం. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పోయిట్ మనకి ఏం చెప్తున్నాడంటే, మనకి ఆశనిస్తున్నాడు. అంటే మనకి చెప్తున్నాడు, మనం మన చూపులు మార్చుకోవాలి, మన చూసే విధానం మార్చుకోవాలి. రెఫ్యూజీస్ పట్ల ద్వేషంగా చూడకూడదు, వాళ్ళతో చాలా కరుణ, జాలితో, దయతో చూడాలని మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మార్పు మన దృష్టితోనే మొదలవుతుందని మనకి గుర్తు చేస్తున్నారు అనమాట. మనం ద్వేషం కాకుండా మానవత్వం, దయ, సానుభూతితో, ద్వేషం, మానవత్వం ఎంచుకోకుండా సానుభూతి, జాలి, దయ అవి మనం ఎంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ పద్యం ప్రతి ఒక్కరికి చాలా, ఎవరైనా సరే సానుభూతి, ధర్మం, న్యాయం ప్రతి ఒక్కరికి కలగాలని ఈ యొక్క పోయిన ద్వారా బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదమ్మా the world can be looked at another way. Do not be stupid to think that a place should be only belong to those who are born there. So ఈ క్వశ్చన్ కమ్మ ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక మార్క్ కూడా పోకుండా మీ చేతిలో ఫుల్ మార్క్స్ ఉన్నట్టే. థ్యాంక్ యూ.